మహాగణుడును మహోన్నతుడును మన ప్రభువును రక్షకుడునయ్యున్న యేసయ్య నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. చూస్తూ ఉన్న మీ అందరికీ యేసయ్య నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద గడిపిన 6 గంటలలో ఆయన పలికిన 7 మాటలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో 6వ మాటను ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువలో పలికిన 7 మాటలలో కూడా ఈ 6వ మాట చాలా చిన్న మాట, సమాప్తమైనది. వాస్తవానికి ఇది మాట అనే కంటే కూడా ఒక కేక అని మనం అనొచ్చు. ఎందుకంటే అది విజయానికి గెలుపుకు సంబంధించిన కేకగా మనకు కనిపిస్తూ ఉంది. ఒక విషయాన్ని సాధించిన తర్వాత వచ్చే తృప్తి నుంచి కలుగుతూ ఉన్న కేకగా ఇది మనకు కనిపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉంటాం, చాలామంది రన్నింగ్ రేస్లో వెళ్తూ ఉన్నప్పుడు ఫినిష్ లైన్ ఎవరైతే ఫస్ట్ క్రాస్ చేస్తారో వాళ్ళు చాలా గట్టిగా అరుస్తూ ఉంటారు. ఎందుకు? నేను సాధించాను అనే సంతోషంతో. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ సందర్భంలో ఆయన సమాప్తమైనది అని అన్నారంటే ఇట్స్ క్రై ఆఫ్ విక్టరీ. నేను సాధించాను, నేను గెలిచాను అనే భావంతో ఆయన ఈ విధమైన కేకను వేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నారు. కానీ ఆయన నేను సమాప్తం అయిపోయాను, ఐ యామ్ ఫినిష్డ్ అని అనలేదు. చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ మాట అంటున్నప్పుడు, ఒకవేళ ఆయన పని అయిపోయిందేమో, ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయిందేమో, అందుకనే బాధపడుతూ సమాప్తం అయిపోయింది అని అంటున్నారు అని అనుకుంటూ ఉంటారు. కానే కాదు. వాస్తవానికి యేసయ్య నా పని అయిపోయింది అని అనలేదు, నేను వచ్చిన పని అయిపోయింది అని తెలియపరిచారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో సంచరిస్తూ సువార్త ప్రకటిస్తున్న దినాలలో ఆయన ఒక మాటను తెలియపరుస్తారు, నేను నా తండ్రి పనిని తుదముట్టించడానికే వచ్చాను అని. యేసయ్య ఈ లోకానికి వచ్చింది తనకివ్వబడిన బాధ్యతను, తన తండ్రి పనిని నెరవేర్చడానికే. ఆ పనిని చాలా అద్భుతంగా ఆయన ముగించారు, పూర్తి చేశారు. మనం కూడా మన కొన్ని పనులు ప్రారంభించేటప్పుడు చాలా ఉత్సాహంగా ప్రారంభిస్తూ ఉంటాం. కానీ చివరికి వచ్చేసరికి మన ఉత్సాహం కాస్త చాలా తగ్గిపోతా కరిగిపోతూ ఉంటుంది. అందుకని పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, ఆంధ్రులు ఆరంభ సూర్యులు అని చెప్పేసి. అంటే ఆరంభంలో చాలా ఉజ్జీవంగా ఉంటాం, చివరికి వచ్చేసరికి చాలా ఉసూరుమంటూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరంభంలో ఎంత ఆసక్తిని చూపించారో చివరిలో కూడా అంతే ఆసక్తిని కనుపరుస్తూ జయోత్సాహంతో సమాప్తమైనది అనే కేక ఆయన వేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి ఆయనకు ఒక పని అప్పగించడం జరిగింది. యేసయ్య ఇంకా కొన్ని గంటలలో సిలువ వేయబడబోతా ఉన్నాడు అనే సమయంలో ఆయన గెత్సెమనే తోటలో ఈ విధమైన ప్రార్థన చేశారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 4వ వచనంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు మనకులాగా సగం సగం పనులు ఆయన చేయలేదు. ఆయనకు ఇవ్వబడిన పని, ఆయనకు అప్పగించిన పని ఆయన సంపూర్ణముగా పూర్తి చేశారు. ఈ 6వ మాట పలుకుతా ఉన్నప్పుడు యేసయ్యను మనం గమనించి ఒకసారి ఊహించగలిగితే ఆయన నేను సాధించాను, నేను పూర్తి చేశాను అనే ఫీలింగ్ ఆయనలో మనకు కనిపిస్తూ ఉంటుంది. సాధించాను అనే ఫీలింగ్ మనలోకి రావాలి అంటే ముందుగా మనం దేనిని సాధించాలో మనకు తెలిసి ఉండాలి. చాలామందికి వాళ్ళు ఏం పని చేయాలో, వాళ్ళు దేనిని సాధించాలో, వారు ఏ పని కలిగి ఉండాలో కూడా సరిగ్గా తెలియని వారు చాలామంది ఉన్నారు. ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ లోకంలో ఒక మానవుడు ఉన్నాడు అంటే ఒక కారణాన్ని బట్టే ఉన్నాడు. నీవు నేను మనమందరం కూడా ఈ లోకంలో జన్మించామంటే, ఈ లోకంలో మనం పుట్టామంటే ఒక కారణాన్ని బట్టే ఈ లోకంకి వచ్చాం. ఎవరు ఏ కారణం లేకుండా ఈ భూలోకానికి రాలేదు. ఈరోజు నా చేతిలో మీరు ఒక మైక్ని చూస్తూ ఉన్నారు. ఈ మైక్ తయారు చేయబడిందంటే ఒక కారణం చేతే తయారు చేయబడింది. మన చేతికి చక్కని వాచెస్ పెట్టుకుంటూ ఉంటాం. ఆ వాచెస్ కూడా తయారు చేయబడినాయి అంటే ఒక కారణం ఉంది. ఈరోజు చక్కగా మీ మొబైల్లో నన్ను చూడగలుగుతూ ఉన్నారు. మీ చేతిలో ఉన్న మీ మొబైల్ ఒక కారణం చేతే తయారు చేయబడింది. మనం వాడే ప్రతి వస్తువు కూడా ఒక కారణం చేతే తయారు చేయబడింది. నేను అంటాను,
మనం వాడే ప్రతి వస్తువులే ఒక కారణం చేత తయారు చేయబడితే మరి మనం దేవుని సృష్టి, మనం దేవుని చేతి పని, మనం కూడా ఖచ్చితంగా ఒక కారణం చేతే తయారు చేయబడ్డాం. అందుకనే మనలను కారణ జన్ములు అని అంటారు. కానీ మనమే ఏ కారణం లేని వారిగా కొన్నిసార్లు బ్రతుకుతూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఒక కారణంతోనే వచ్చారు, ఒక లక్ష్యంతోనే వచ్చారు. ఆ లక్ష్యంతోనే ఆయన బ్రతికారు, ఆ లక్ష్యము కొరకే ఆయన సిలువెక్కారు, ఆ లక్ష్యం కోసమే ఆయన సిలువలో మరణించాడు. ఆయన మరణించక ముందు తెలియపరుస్తూ ఉన్నాడు, నేను నా లక్ష్యాన్ని ఛేదించాను అని. నిజంగా దట్ ఈజ్ జీసస్ క్రైస్ట్. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవన శైలి. ఈరోజు చాలామందికి వాళ్ళ లైఫ్కి ఒక పర్పస్ ఉందని తెలియడం లేదు, వాళ్ళ జీవితానికి ఒక అర్థం ఉందని గ్రహించలేకపోతా ఉన్నారు. ఎంతసేపటికి కూడా మా ఇంటి పక్కన వాళ్ళు ఏం చేస్తే నేను కూడా అదే చేస్తాను, వాళ్ళు ఏం చదివితే నేను అదే చదువుతాను, వాళ్ళు ఏ జాబ్ చేస్తే నేను అదే చేస్తానని ఎంతసేపటికి వాళ్ళు అని అంటూ ఉన్నారు. కానీ నేనేంటి అనే ప్రశ్న చాలా మందిలోకి రావడం లేదు. ఎప్పుడైనా దేవుని దగ్గరకు వచ్చి, దేవా నన్ను ఈ లోకంలో ఏ పని నిమిత్తం మీరు పుట్టించారు, నా పట్ల మీ చిత్తం ఏమై ఉంది, మీ ప్రణాళిక ఏంటి, మీ ఉద్దేశం ఏంటి, మీ ఆలోచనలు ఏంటి, ఎప్పుడైనా దేవుణ్ణి అడిగారా? అడిగుంటే దేవుడు మీకు చెప్పేవాడు, ఒక బాధ్యత కలిగిన పనిచేసే వ్యక్తిగా మీరు మార్చబడేవారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికైనా ఒక బాధ్యతతో కూడిన పని కలిగిన వ్యక్తిగా ఆయన వచ్చారు. ఆ బాధ్యతతో కూడిన పనిని చాలా చక్కగా నెరవేర్చారు, పూర్తి చేశారు. అందుకని ఆయన ఇప్పుడు అంటున్నాడు, సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిషెడ్. ఏం సమాప్తమైంది? ఎందుకు ఈ మాట పలుకుతా ఉన్నారు? ఆయన సిలువలో ఏ పనిని పూర్తి చేశారు? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం, మనమింకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. యేసయ్య సిలువలో సమాప్తమైనది అని అన్నారంటే పాపం పని అయిపోయింది. యేసు ప్రభు వారు సిలువలో చనిపోయినప్పుడు పాపాన్ని కూడా ఆయన చంపేయడం జరిగింది. అంతేకాదు ఆయన సిలువలో పాపపు బలాన్ని త్రుంచేశాడు. నా ప్రాచీన స్వభావమును సిలువకేసి కొట్టేయడం జరిగింది. అందుకని ఆయన అంటున్నాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఏం ఫినిష్ అయిపోయింది? పాపపు బలం సమాప్తం అయిపోయింది. అదే రోమపత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం, ఇక మీదట పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. ఒకవేళ మనం లోబడితేనే తప్ప పాపము మన మీద ప్రభుత్వం చేసే అవకాశము లేనే లేదు. పాపం విషయంలో విశ్వాసికి అవిశ్వాసికి ఉండే తేడా ఏంటో తెలుసా? అవిశ్వాసి తప్పక పాపం చేస్తాడు, విశ్వాసి కావాలనే పాపం చేస్తాడు. అవిశ్వాసి పాపంలోకి దూకుతాడు, కానీ విశ్వాసి పాపంలో పడిపోతూ ఉంటాడు. అవిశ్వాసి పాపములో దూకి ఎంతో ఎంజాయ్మెంట్ అనుభవిస్తున్నాను అని అంటాడు. విశ్వాసి పాపములో పడిపోయి అరుస్తాడు, కేకలేస్తూ ఉంటాడు, ఆ బాధను తట్టుకోలేక భరించలేక. చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు, పాపం మీద జయాన్ని సాధించలేకపోతా ఉన్నానని, పాపం చేతిలో నేను ఓడిపోతా ఉన్నాను, పదే పదే పాపపు కోరికలు, తలంపులు, ఆలోచనలు విస్తారంగా కలుగుతూ ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అని అంటూ ఉంటారు. ఈరోజు మనకు పాపం మీద విజయం రావాలి అంటే, పాపం మీద మనం గెలవాలి అంటే ముందుగా మనము యేసు ప్రభు వారి యొక్క సిలువ దగ్గరికి రావాలి. సిలువ వేయబడిన క్రీస్తులో ఉన్న శక్తిని మనం పొందుకోవాలి. అలా ఎవరైతే పొందుకుంటారో వారే పాపాన్ని జయించగలుగుతారో, పాపం మీద విజయాన్ని సాధించగలుగుతారు. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి యోహాను గారు అందుకని రాస్తాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని. ఎవరైతే యేసయ్య దగ్గరకు వచ్చి వారి పాపములను ఆయన దగ్గర ఒప్పుకుంటారో ఆయన పాపములన్నిటినీ తీసివేసి పరిశుద్ధతను కలిగిస్తాడు, పవిత్రపరుస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమైనది అని పలుకుతా ఉన్నారు. దేనికో తెలుసా? నెంబర్ 1, పాపమునకు సమాప్తి కలిగించాడు. ఇక రెండవదిగా ఆయన మరణమునకు సమాప్తి కలిగించడం జరిగింది. మనం మత్తయి సువార్త 27వ అధ్యాయం 50 నుంచి 52 వచనాల్లో చూస్తాం. ఆయన ఈ విధమైన కేక వేసి ఆయన తన ప్రాణాన్ని అప్పగించేస్తాడు. ఆ సమయంలో సమాధులు తెరవబడి సమాధులలో నిద్రించిన పరిశుద్ధులందరూ కూడా లేచినట్లు మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానములో మరణమును గెలవడం కాదు, ఆయన సిలువలోనే మరణ
మరణాన్ని గెలిచాడో, ఆయన సిలువలో చనిపోతూ పాపాన్ని చంపేశాడు, అలాగే మరణాన్ని కూడా చంపేశాడు. ఈరోజు క్రైస్తవుడు పాపమునకు భయపడవలసిన పని లేదు, అలాగే మరణమునకు కూడా భయపడాల్సిన పని లేదు. కానీ చాలామంది మరణానికి భయపడతా ఉంటారు. అందుకని హెబ్రీ గ్రంథకర్త 2వ అధ్యాయము 15వ వచనంలో ఆయన రాస్తూ ఈ విధంగా మాట్లాడతాడు: మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి యేసయ్య ఈ భూలోకానికి వచ్చాడని చెప్పేసి. యేసయ్య సిలువలో సమాప్తి పలికాడు. దేనికో తెలుసా? ఒకటి పాపమునకు, రెండవది మరణానికి, ఇక చివరిగా మూడవదిగా అపవాదికి, సాతానికి. సిలువలో సాతాను పని కూడా అయిపోయింది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం: ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచెను. యేసయ్య సిలువలో సాతానును, అలాగే సాతాను అనుచరులను, సాతాను యొక్క స్నేహితులను, సాతానుకు సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా నిరాయుధులుగా చేసి వారి కోరలను తెంచి వారందరిని కూడా ఊరేగించాడంట. ఇంతకుముందు కాలంలో, పూర్వకాలంలో రాజులు ఒకరి మీద ఒకరు యుద్ధం చేసినప్పుడు ఓడిపోయిన రాజుని వాడి రాజ్యంలోనే సంకెళ్ళు వేసి ఊరేగిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సాతాను రాజ్యంలోకి వచ్చి సాతానును గెలిచి సాతాను యొక్క తలను చెతకతొక్కి ఇప్పుడు అదే సాతాను రాజ్యంలో వాడిని ఊరేగిస్తూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవులుగా, దేవుని బిడలుగా మనము సాతానుకు కూడా భయపడాల్సిన పని లేదు, కానీ జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతగానో ఉంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప విక్టరీని సంపాదించారు. ఎవరైతే సిలువ దగ్గరకు వస్తారో యేసయ్యది మాత్రమే కాదు ఆ విక్టరీ, ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిది కూడా. ఎందుకంటే వాస్తవానికి పోరాటం చేసింది ఆయనే, గెలిచింది ఆయనే, కానీ ఆయన సిలువ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ విజయాన్ని, ఆ గెలుపును ఆయన సొంతం చేశాడు. ఏ విషయాల్లో ఆయన గెలిచాడు? ఒకటి, పాపమును గెలిచాడు. 2, మరణమును గెలిచాడు. 3వదిగా అపవాదిని గెలిచాడు. తన పనంతటిని సంపూర్ణముగా ముగించి ఇప్పుడు ఆయన విజయ ఉత్సాహంతో సమాప్తమైనది అనే కేకనైనా వేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనం కూడా ప్రతి ఒక్కరికి దేవుడు ఒక పని అప్పగించాడు, ఒక బాధ్యతను అప్పగించాడు. ప్రతి ఒక్కరం మనం కూడా ఆయన ఎదుట నా పని నేను చక్కగా పూర్తి చేశానయ్యా, నీవు నాకు అప్పగించిన బాధ్యతను నేను నెరవేర్చానయ్యా అని మనం చెప్పగలమా? ఈరోజు యేసయ్య మనలందరి నుండి ఆశిస్తూ ఉంది. ఆయన స్వరూప్యంలోకి మనం మార్చబడి ఆయన గురించి అనేకులకు తెలియపరచాలనే, ఆయన సువార్త అనేకులకు ప్రకటించాలనే మన నుండి ఆయన ఆశిస్తూ ఉన్నారు. ఆయన పని మనం చక్కగా నెరవేర్చి ఆ రోజు ఆయన ఎదుట నిలబడినప్పుడు, దేవా మీరు నాకు ఇచ్చిన పనిని నేను చక్కగా పూర్తి చేశాను, నీవు నాకు అప్పగించిన పని అంతటిని కూడా నేను నెరవేర్చానయ్యా అని చెప్పగలిగే వారముగా మనమందరం కూడా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమాప్తమైనది అని చెప్పి తల వంచి అనే మాటను యోహాను సువార్తికుడు రాయడం జరిగింది. ఆ తల వంచి అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో హీ బౌడ్ హిస్ హెడ్ అని చెప్పేసి చూస్తాం. బౌ అనే పదానికి తెలుగులో విధేయత అని అర్థం. అంటే తండ్రికి విధేయుడయ్యాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తుడైన పౌలు గారు తెలియపరుస్తాడు, ఆయన సిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనేను అని చెప్పేసి. వాస్తవానికి సిలువ శ్రమల గుండా వెళ్ళడం కష్టమైందే. పాపము లేనివాడు పాపముగా మార్చబడడం చాలా కష్టమైందే. అయినప్పటికీ కూడా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి తండ్రికి విధేయుడై తన పనిని సంపూర్ణంగా పూర్తి చేసి, యేసయ్యా నా పని నేను పూర్తి చేశాను, సమాప్తం అయిపోయింది అని తెలియపరుస్తూ ఉన్నారు. ఈరోజు మనం కూడా దేవుడు మనకిచ్చిన పనిలో బాధ్యత కలిగిన వారముగా విధేయులమై సంపూర్ణముగా నెరవేర్చి ఆయన ఎదుట మనందరం కూడా నిలబడాలని నేను హృదయపూర్వకంగా ఆశిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మనందరి వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.